హాయ్ అందరికీ, ఈరోజు ఆనియన్ పకోడీ ఎలా చేయాలో మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ నేను ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను పెద్దవి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇవి ఎంత సన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది పకోడీకి. కొద్దిగా సాల్ట్, ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసుకోవాలి. శనగపిండి 1 కప్పు తీసుకున్నాను. కారం నేను 1 స్పూన్ తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా నీళ్లు కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. మరి నీళ్ళగా ఉండకూడదు, ఈ విధంగా ఉండాలి. ఇక్కడ ఒక కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. అది వేడైన తర్వాత ఈ విధంగా పకోడీలు వేసుకోవాలి. చిన్నవి వేసుకోవాలి, అప్పుడు బాగా ఫ్రై అవుతాయి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. అవతలి వైపు కూడా ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఈ విధంగా కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు, ఆనియన్స్ అనేది మాడిపోతుంది. అప్పుడు టేస్ట్ కూడా కొద్దిగా చేదుగా వస్తుంది. ఈ పకోడీని మొత్తము నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. తర్వాత మిగిలిన పిండిని కూడా చిన్న పకోడీలాగా వేసుకున్నాను. వేసిన వెంటనే గరిట పెట్టకూడదు. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అవతలి వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. ఫ్రై చేసిన ఈ కరివేపాకు ఆనియన్ పకోడీకి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు నచ్చితే లైక్ చేయండి.